హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినయ్ క్రియేటర్స్. ఈ మధ్య రీసెంట్గా నేను ఎదుర్కొన్న ఒక సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మనం ఎన్నో రకాల కస్టమర్స్ని చూస్తూ ఉంటాం కదండి. వారిలో చాలా మంచివారు ఎవరంటే స్టిచ్ చేయించుకొని మనీ ఇవ్వకుండా తప్పించుకొని పోయేవారు. ఇలాంటి వారిని మంచివారు అనక ఏమంటామండి. మనీ ఇవ్వకపోవడం అంటే మొత్తం కాదండి, కొద్ది మొత్తం ఇచ్చారు, ఫిట్టింగ్ చూసుకొని వస్తామని చెప్పి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి దగ్గరగా 20 డేస్ గడిచిందండి. 20 డేస్కి కూడా వాళ్ళు మనీ సెండ్ చేయడం లేదు. ఏంటనేది మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఏమంటున్నారంటే, మేము అమలాపురం నుంచి వచ్చాము, మా అమలాపురంలో ఇంత తీసుకోరు, మీరు లైనింగ్తో పాటు కలిపి చెప్పారు అంటూ వాగ్వాదం మొదలుపెట్టారు. డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. చివరిగా ఆవిడ ఏమన్నారంటే, నేను ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో. ఇదే మాట అన్నారండి. దమ్ముంటేరా మా ఇంటికి చూసుకుందాం అన్నారండి. ఇక ఇలాంటి వారిని మంచివారు అనక ఏమనాలో మీరే చెప్పండి. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎదురయ్యారండి? ఎదురైతే ఒక కామెంట్ అయితే చేయండి. ₹870 అండి, ఒక రోజంతా స్టిచ్ చేసిన మనీ అండి. చాలా బాధేసింది. పైగా ఆవిడ ఫ్రాక్ ఒకటి మన దగ్గర ఉండిపోయిందండి. ఆవిడ ఏమన్నారంటే 2000కి అమ్మేసుకో అన్నారండి. ఆవిడేమో 500 ఇవ్వరంట. ఆవిడ ఫ్రాక్ని నేను 2000కి సేల్ చేసుకోవాలంట. ఇక ఇలాంటి వారికి పేరు ఏమన్నా ఉందా అంటే మంచివారు అని మాత్రమే ఉందండి. ఇక ఏం చేస్తాం అంతకు మించి. సరేనండి, ఇక్కడ మనకు వీడియోలో జరుగుతున్నది 5 years బేబీకి లంగా జాకెట్ అండి. ఫ్రిల్స్, బ్లౌజ్కి ఫ్రిల్స్ వస్తాయి కదా, అట్లాగే బుట్ట చేతులు పెడుతూ లంగా జాకెట్ కుట్టమని కస్టమర్ ఇచ్చారు. ఈ కటింగ్ లాంగ్ వీడియో మన ఛానల్లో ఉందండి. వీడియో లింక్ కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.